హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి, అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా రెగ్యులర్గా ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లోని క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ 499 ఆఫర్ ప్రజెంట్ కొనసాగుతుంది. సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఆర్టీసీకి సంబంధించి ఫుల్ కోర్సు 399, టెస్ట్ సిరీస్ 199 రూపీస్కి అందుబాటులో ఉంది. వెంటనే పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ పునర్జీవన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, రాజా రామ్మోహన్ రాయ్ గారని. సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ఆధునిక విద్యా విధానాన్ని ప్రోత్సహించినందుకు రాజా రామ్మోహన్ రాయ్కు ఈ పేరు రావడం అయితే జరిగింది. ఓకేనా? సతీ వంటి దురాచారాలకు వీరు వ్యతిరేకంగా పోరాడడం అయితే జరిగింది. ఓకేనా? మీ అందరికీ జీకే క్వశ్చన్ అండి. ఓకే, భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించినటువంటి టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మెనీ టైమ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. తెలియకపోతే సతీ అని కామెంట్ పెట్టండి, నా ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ 1916లో జరిగిన లక్నో ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది? ద లక్నో ప్యాక్ట్ ఆఫ్ 1916 వాజ్ సైన్డ్ బిట్వీన్ హూమ్? ఎవరి మధ్య జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ బి, కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య ఈ ఒప్పందము జరిగింది. ఓకేనా? స్వయం పాలన నుండి ఉమ్మడి డిమాండ్ను బ్రిటిష్ వారి ముందు ఉంచడానికి కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పందము జరిగింది. నెక్స్ట్ వన్, పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, దాదాబాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు వీరికి కలదు. ఓకేనా? మరి ఈ పుస్తకం ద్వారా దాదాబాయ్ నౌరోజీ బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో డ్రయన్ థియరీ ద్వారా వివరించడము జరిగింది. నెక్స్ట్, బాల గంగాధర్ తిలక్ ఏ పండుగలను జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఉపయోగించారు? విచ్ ఫెస్టివల్ డిడ్ బాల గంగాధర్ తిలక్ యూస్ టు ప్రమోట్ నేషనలిజం? ఏ పండుగలండి? ఆన్సర్ ఆప్షన్ బి, గణపతి అండ్ శివాజీ ఫెస్టివల్స్. ప్రజలను సంఘటితం చేయడానికి మరియు వారిలో దేశభక్తిని నింపడానికి తిలక్ 1893లో గణపతి ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్,
భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఎవరండి భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. చూద్దాం. 1858లో విక్టోరియా రాణి ప్రకటన తర్వాత గవర్నర్ జనరల్, ఇంపార్టెంట్ అండి, గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని వైస్రాయ్గా మార్చారండి. అంతేకాకుండా ఇదే సంవత్సరంలో ఈస్ట్ ఇండియా పాలనను రద్దు చేసి భారతదేశ పాలనా విధానాన్ని మొత్తం కూడా బ్రిటిష్ యువరాణి చేతిలోనికి తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి ఇన్ ద ఇండివిజువల్ సత్యాగ్రహ మూమెంట్? ఎవరండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ సి ఆచార్య వినోబా భావే. చూద్దాం వివరాలు. 1940లో గాంధీజీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహి వినోబా భావే, రెండవ సత్యాగ్రహి నెహ్రూ నిలిచారు. ఓకేనా, ఇద్దరున్నారు, బట్ మొదటి వ్యక్తికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ వన్. శాశ్వత శిస్తు విధానాన్ని 1793లో ఎక్కడ ప్రవేశపెట్టారు? Where was the first permanent settlement introduced in 1793? మరి ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ అండ్ బీహార్. లార్డ్ కార్న్వాలిస్ దీన్ని ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరండి? లార్డ్ కార్న్వాలిస్. మరి దీని ద్వారా జమీందారులకు భూమిపై శాశ్వత యాజమాన్య హక్కులైతే లభించాయి. నెక్స్ట్. మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు ఏకైక సమావేశంలో అధ్యక్షత వహించారు. ఏ సమావేశం అది? విచ్ సింగిల్ సెషన్ డిడ్ మహాత్మా గాంధీ ప్రిసైడ్ ఓవర్ ద ఐఎన్సి? ఏ సంవత్సరంలో? ఆన్సర్ ఆప్షన్ బి బెల్గం సెషన్ 1924, బెల్గం సమావేశానికి. 1924లో కర్ణాటకలోని బెల్గంలో జరిగిన 39వ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ మొదటి మరియు చివరిసారి అధ్యక్షత వహించడము జరిగింది. నెక్స్ట్. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? ఎవరండి? ఆప్షన్ ఏ దాదాబాయ్ నౌరోజీ. 1892లో లిబరల్ పార్టీ తరపున ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు సెలెక్ట్ బ్రిటిష్ పార్లమెంట్. ఓకే. నెక్స్ట్. రామకృష్ణ మిషన్ను 1897లో ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద రామకృష్ణ మిషన్ ఇన్ 1897? ఎవరు? స్వామి వివేకానంద. తన గురువు రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడానికి మరియు సమాజ సేవ కోసం వివేకానంద దీన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడండి? బేలూరు. ఓకేనా, బేలూరు మఠంలో దీన్ని అయితే స్థాపించడం జరిగింది, పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను 1878లో ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. Who introduced the Vernacular Press Act in 1878? ఎవరు? లార్డ్ లిట్టన్. ఆప్షన్ బి. భారతీయ భాషా పత్రికలను అణచివేయడానికి ఈ చట్టం తీసుకువచ్చారు. దీనిని నోరు నొక్కేసే చట్టం, ఓకేనా, గ్యాగింగ్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్. ఆజాద్ హిందూ ఫౌజ్కు మహిళా విభాగమైన ఝాన్సీ రాణి రెజిమెంట్కు నాయకత్వం వహించింది ఎవరు? Who led the Rani of Jhansi Regiment of the INA, Indian National Army అంటారు, ఆజాద్ హిందూ ఫౌజ్. ఆప్షన్ బి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు లక్ష్మీ సెహగల్ మహిళా సైన్యానికి నాయకత్వం వహించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడము జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందము 1930 ప్రకారం గాంధీజీ ఏ ఉద్యమాన్ని నిలిపివేశారు? గాంధీజీ సస్పెండెడ్ విచ్ మూమెంట్ అకార్డింగ్ టు ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్? ఏంటండి? ఆప్షన్ బి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, అంటే శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడం జరుగుతుంది.
ఈ ఒప్పందం తర్వాత ఉప్పు సత్యాగ్రహం లేదా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. ఓకే, నెక్స్ట్ ప్లాసీ యుద్ధము ఏ రోజున జరిగింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ఏ రోజండి? ఆప్షన్ ఏ 23 జూన్ 1757 అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సేనలు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య ఈ యుద్ధం జరిగి భారతదేశంలో బ్రిటిష్కి పునాది పడిందండి. బ్రిటిష్ పాలనకి పునాది పడిన మొట్టమొదటి యుద్ధంగా దీన్ని అయితే మనము చెప్పుకుంటాము. ఓకేనా, చీకటి గది ఉదంతము దీనికంటే ముందు రోజు జరుగుతుందండి. ముందు దానికి పర్యవసానంగా ఈ యుద్ధం అయితే జరుగుతుంది. నెక్స్ట్, నీల్ దర్పణ్ అనే ప్రసిద్ధ నాటక రచయిత ఎవరు? హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ది ఫేమస్ ప్లే నీల్ దర్పణ్? ఎవరండి? దీనబంధు మిత్ర. ఈ నాటకం నీలి మందు సాగు చేసే రైతులపై బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలను కళ్ళకు కట్టినట్లు వివరించడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది నీల్ బిర్దోహా ఆఫ్ 1859 ఇన్ బెంగాల్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇండిగో రివోల్ట్. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించబడిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫౌండెడ్? ఎప్పుడండి? 1938. ఓకేనా, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి 1938లో ఇది ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఎప్పుడండి? 1938. హైలైట్ ఏంటంటే ఈ సంవత్సరంలోనే ఏర్పడింది. ఈ సంవత్సరంలోనే 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిపై నిషేధం కూడా విధిస్తారు. సో ఇదే సంవత్సరంలో ఇది క్లోజ్ కూడా అవుతుంది. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ డ్యూరింగ్ ద జలియన్ వాలాబాగ్ మాస్కర్? ఆన్సర్ ఆప్షన్ బి, ఆప్షన్ ఏ మైకల్ ఓ డయ్యర్. మైకల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కార్పులు జరిపింది జనరల్ రెజినాల్డ్ డయ్యర్. ఓకేనా, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారండి? మైకల్ ఓ డయ్యర్. బట్ కాల్పులు జరిపింది ఎవరు? జనరల్ రెజినాల్డ్ డయ్యర్ అనేటువంటి పర్సన్. ఓకేనా, రెండింటి కన్ఫ్యూజ్ కావద్దు, రెండు పేర్లు సేమ్ అనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్, ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ? అంటే సరిహద్దు గాంధీ. ఎవరినండి? ఆప్షన్ బి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయన ఖుదాయి ఖిద్మత్గర్ అంటే రెడ్ షర్ట్స్ అనేటువంటి సంస్థను స్థాపించి గాంధీజీ అహింస మార్గాన్ని అనుసరించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్మెన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆప్షన్ బి అండి, జార్జ్ యూల్. ఓకే, జార్జ్ యూల్. 1888లో అలహాబాద్లో జరిగిన 4వ కాంగ్రెస్ సమావేశానికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ క్యాన్సిల్? ఆప్షన్ బి అండి, 1911. ఓకే, తీవ్రమైన వ్యతిరేకత మరియు స్వదేశీ ఉద్యమం కారణంగా 1911లో ఢిల్లీ దర్బార్లో కింగ్ జార్జ్ బెంగాల్ విభజనను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, అభినవ భారత్ అనే విప్లవ సంస్థను స్థాపించినది ఎవరు? అభినవ భారత్. హూ ఫౌండెడ్ ద రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అభినవ్ భారత్? ఎవరండి? విడి సావర్కర్. ఓకే, 1904లో వినాయక్ దామోదర్ సావర్కర్ తన సోదరుడితో కలిసి ఈ రహస్య విప్లవ సంస్థను స్థాపించడము జరిగింది. ఓకేనా, వినాయక దామోదర సావర్కర్. నెక్స్ట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ? ఎవరండి? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే.
1905లో పూణేలో దేశ సేవ కోసం యువకులను సిద్ధం చేయడానికి ఈ సంస్థను స్థాపించారు. ఓకే, నెక్స్ట్ చంపారన్ సత్యాగ్రహము 1917 దేనికి వ్యతిరేకంగా జరిగింది? అగైనెస్ట్ వాట్ వాజ్ ద చంపారన్ సత్యాగ్రహ ఆఫ్ 1917 డైరెక్టెడ్? ఆప్షన్ బి నీలిమందు సాగు, ఇండిగో కల్టివేషన్కి సంబంధించి. ఓకే, యూరోపియన్ తోటల యజమానులు రైతులను బలవంతంగా తీన్ కతియా పద్ధతిలో నీలిమందు పండించమనే విధానానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్. రౌలత్ చట్టము పాస్ అయినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు? హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ ద రౌలత్ యాక్ట్ వాజ్ పాస్డ్? ఎవరండి? ఆప్షన్ బి లార్డ్ చెమ్స్ఫర్డ్. ఓకే, లార్డ్ చెమ్స్ఫర్డ్. 1919లో ఈ చట్టం వచ్చింది. దీన్నే బ్లాక్ యాక్ట్ అని పిలుస్తారు. దీనికి వ్యతిరేకంగానే జలియన్ వాలా బాగ్ నిరసనలు జరిగాయి. నెక్స్ట్, యంగ్ ఇండియా పత్రిక సంపాదకుడు ఎవరు? హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ది యంగ్ ఇండియా జర్నల్? ఎవరండి? మహాత్మా గాంధీ. ఆప్షన్ బి. గాంధీజీ తన అహింసా సిద్ధాంతాలను మరియు రాజకీయ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ఇంగ్లీష్ పత్రికను నడిపారు. ఓకేనా, సో వీరు అంతేకాకుండా హరిజన్ నవజీవన్ అనేటువంటి పత్రికలు కూడా నడపడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. ఆంధ్రకేసరి అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్రకేసరి? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. 1928 సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో మద్రాసులో బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురు నిలిచిన ధైర్యానికి గాను ఈయనకు ఈ పేరు రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. భారతదేశ మొదటి తాత్కాలిక ప్రభుత్వంను 1915లో కాబూల్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. Who established the first provincial government of India in Kabul 1915? ఎవరు? ఆప్షన్ బి రాజా మహేంద్ర ప్రతాప్. ఓకే, రాజా మహేంద్ర ప్రతాప్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే, నెక్స్ట్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అంటే నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఏ సంఘటన కారణంగా నిలిపివేశారు? Which incident led to the suspension of the non-cooperation movement? Answer option B, చౌరీ చౌరా సంఘటన. ఓకే, 1922 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో నిరసనకారులు పోలీస్ స్టేషన్ను తగలబెట్టిన హింసాత్మక సంఘటన వల్ల గాంధీజీ ఉద్యమాన్ని ఆపివేయడము జరిగింది. నెక్స్ట్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? Who was the founder of the Hindustan Republican Association? ఎవరు? సచీంద్రనాథ్ సన్యాల్. ఓకే, 1824లో కాన్పూర్లో ఈ విప్లవ సంస్థ ఏర్పాటైంది. తర్వాత 1928లో భగత్ సింగ్ దీనిని హెచ్ఎస్ఆర్ఏగా మార్చడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ బి అండి జస్టిస్ పార్టీ అండి. ఇంపార్టెంట్. 1916లో మద్రాసులో బ్రాహ్మణేతర వర్గాల ప్రయోజనాల కోసం ఈ పార్టీ ఏర్పాటైంది. నెక్స్ట్, తెలంగాణ మాండలిక భాషలో మొదటి రామాయణాన్ని అంటే రంగనాథ రామాయణము రచించింది ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ రామాయణ ఇన్ తెలుగు డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్? ఎవరండి? గోన బుద్ధారెడ్డి. ఓకే, కాకతీయుల సామంత రాజైన గోన బుద్ధారెడ్డి ద్విపద ఛందస్సులో ఈ రామాయణాన్ని రచించారు. ఏం ఛందస్సు అండి? ద్విపద ఛందస్సులో. ఓకే, నెక్స్ట్, మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్? ఇప్పుడు 1526 ఏప్రిల్ 21న. ఓకే, బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య జరిగిన ఈ యుద్ధము భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసింది. నెక్స్ట్, బైరామ్ ఖాన్ ఎవరికి సంరక్షకుడిగా పనిచేశారు?
హూ వాజ్ బైరామ్ ఖాన్ ద రీజెంట్ ఫార్? ఆప్షన్ బి అక్బర్. అక్బర్ చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు రాజ్య వ్యవహారాలను బైరామ్ ఖాన్ చూసుకునేవారు. ఓకే, నెక్స్ట్. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ బి 1906. ఓకే, డిసెంబర్ 30. ఢాకా అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో ఆగా ఖాన్ మరియు నవాబ్ సలీముల్లా ఖాన్ నేతృత్వంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. నెక్స్ట్. భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్? ఎవరండి? సరోజిని నాయుడు. సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్. రైత్వారి విధానాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టింది ఎవరు? హూ ఇంట్రడ్యూస్డ్ ద రైత్వారి సిస్టమ్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ? ఎవరండి? థామస్ మన్రో. ఈ విధానంలో రైతు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాడు. జమీందారీ వ్యవస్థలుగా మధ్యవర్తులు ఉండరు. నెక్స్ట్. హైదరాబాదులో నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్పై బాంబు వేసిన విప్లవకారుడు ఎవరు? హూ వాజ్ ద రెవల్యూషనరీ హూ త్రో ఏ బాంబ్ ఎట్ ద నిజాం ఇన్ 1947? ఎవరండి? నారాయణరావు పాపార్. 1947లో ఏడవ నిజాం. ఓకే, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్పై కింగ్ కోటి వద్ద నారాయణరావు పవర్ బాంబు దాడి చేయడము జరిగింది. నెక్స్ట్. సిమ్లా కాన్ఫరెన్స్ 1945ను ప్రతిపాదించిన వైస్రాయ్ ఎవరు? విచ్ వైస్రాయ్ ప్రపోజ్డ్ ద సిమ్లా కాన్ఫరెన్స్ ఇన్ 1945? లార్డ్ వేవెల్. భారత రాజకీయ ప్రతిష్టంభనను తొలగించడానికి వేవెల్ ప్లాన్ ప్రకారం ఈ సమావేశము జరిగింది. నెక్స్ట్. ముల్కీ నిబంధనలు హైదరాబాద్లో ఏ నిజాం కాలంలో మొదట అమల్లోకి వచ్చాయి? అండ్ విచ్ నిజాం డిడ్ ద ముల్కీ రూల్ ఫస్ట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఎప్పుడండి? మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం కాలంలో. 1888లో 6వ నిజాం తన రాజ్యంలో స్థానికులకి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉండాలని ముల్కీ గెజెట్ విడుదల చేయడము జరిగింది. నెక్స్ట్. బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనే బిరుదు ఎప్పుడు లభించింది? వెన్ వాజ్ ద టైటిల్ లోకమాన్య గివెన్ టు బాలగంగాధర్ తిలక్? ఆప్షన్ బి హోమ్ రూల్ ఉద్యమ సమయంలో. ప్రజల కోసం ఆయన చేసిన నిరంతర పోరాటానికి గుర్తింపుగా ప్రజలు ఆయనను లోకమాన్య అంటే ప్రజలచే గౌరవించబడే నాయకుడు అని పిలవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియాలో మొదటి ఫ్యాక్టరీ చట్టము ఏ సంవత్సరంలో వచ్చింది? 1881. లార్డ్ రిప్పన్ హయాంలో కార్మికుల పని గంటలను క్రమబద్ధీకరించడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. నెక్స్ట్. సైమన్ కమిషన్లో ఎంతమంది భారతీయులు ఉన్నారు? హౌ మెనీ ఇండియన్స్ వర్ మెంబర్స్ ఆఫ్ ది సైమన్ కమిషన్ ఇన్ 1928? ఎవరు లేరు, 0. ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతోనే ఈ కమిషన్ను ఆల్ వైట్ కమిషన్ అని పిలిచి భారతీయులు దీన్ని బహిష్కరించి సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని లేపారు. మహాత్మా గాంధీ తన రాజకీయ గురువుగా ఎవరిని భావించేవారు? హూమ్ డిడ్ మహాత్మా గాంధీ కన్సిడర్డ్ ఈజ్ అ పొలిటికల్ గురు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక గోఖలే సలహా మేరకే భారత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దేశ పర్యటన చేయడము జరిగింది. నెక్స్ట్. రెండవ పానిపట్ యుద్ధము ఎవరి మధ్య జరిగింది? ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ 1556 వాజ్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హేము. అక్బర్ తరపున బైరామ్ ఖాన్ హేముపై విజయం సాధించి మొఘల్ పట్టును బలపరిచారు. నెక్స్ట్. మహాదేవ్ గోవింద్ రణడేను ఏమని పిలుస్తారు? వాట్ ఈజ్ ద ఎంజీ రణడే నోన్ యాజ్? ఆప్షన్ బి మహారాష్ట్ర సోక్రటీస్ అని పేరు కలదు. ఓకే, ఆయన అపార జ్ఞానం మరియు సామాజిక సంస్కరణలకు చేసిన కృషి వల్ల ఈ పేరు రావడం అయితే జరిగింది. నెక్స్ట్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఓకే, ఫిరోజ్ షా కోట్లా. 1928లో
ఫిరోజ్ షా కోట్ల వద్ద భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో హెచ్ఆర్ఏ పేరును హెచ్ఎస్ఆర్ఏగా మార్చడము జరిగింది. సోషలిస్ట్ అనేది యాడ్ చేశారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఏ పత్రికను నడిపారు? విచ్ న్యూస్ పేపర్ డిడ్ గాంధీజీ రన్ ఇన్ సౌత్ ఆఫ్రికా? ఆప్షన్ ఏ ఇండియన్ ఒపీనియన్. దక్షిణాఫ్రికాలో భారతీయుల పట్ల జరుగుతున్న వివక్షతను ఎండగట్టడానికి ఆయన 1903లో ఈ పత్రికను స్థాపించారు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు? 1929 లాహోర్ సమావేశం. రవి నది ఒడ్డున జరిగిన ఈ సమావేశంలో సంపూర్ణ స్వతంత్రమే లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అజ్ఞాతంలో ఉండి రేడియో స్టేషన్ నడిపినది ఎవరు? హూ ఆపరేటెడ్ అన్ అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? ఎవరండి? ఉషా మెహతా. బ్రిటిష్ వారి సెన్సార్షిప్ను దాటి ప్రజలకు ఉద్యమ సమాచారాన్ని అందించడానికి ఆమె కాంగ్రెస్ రేడియోని నడిపారు. నెక్స్ట్, దివ్య జ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. వే వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? అడయార్, మద్రాస్. 1882లో దీని ప్రధాన కార్యాలయాన్ని మద్రాసులోని అడయార్కు మార్చారు అని ఎన్బిసెంట్ దీన్ని బాగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడము జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ చరిత్రకు సంబంధించిన జీకేఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.